ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి మహేష్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. బీసీ రిజర్వేషన్ల అమలుపై రేపు సుప్రీంకోర్టు విచారణకు రానుంది. పిటిషన్పై ప్రభుత్వం బలమైన వాదనలను వినిపించనుంది. స్థానిక సంస్థల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. పిటిషన్పై డిప్యూటీ సీఎం భట్టి మహేష్ గౌడ్ పొన్నం సీనియర్ న్యాయవాదులతో కలిసి న్యాయపరమైన సలహాలు సూచనలు స్వీకరించనున్నారు. ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి మహేష్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. బీసీ రిజర్వేషన్ల అమలుపై రేపు సుప్రీంకోర్టు విచారణకు రానుంది. పిటిషన్పై ప్రభుత్వం బలమైన వాదనలను వినిపించనుంది. స్థానిక సంస్థల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. పిటిషన్పై డిప్యూటీ సీఎం భట్టి మహేష్ గౌడ్ పొన్నం సీనియర్ న్యాయవాదులతో కలిసి న్యాయపరమైన సలహాలు సూచనలను స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు. దీపిక, రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో 42% అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో ఎంఎస్ నెంబర్ 9పై రాజకీయ రగడ కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బుట్టెంగారి మాధవరెడ్డి అనే వ్యక్తి దీన్ని ఇప్పటికే హైకోర్టులో సవాల్ చేయడం జరిగింది. హైకోర్టులో కూడా దీనికి సంబంధించి విచారణ జరిగింది. ప్రధానంగా ఏదైతే 50% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా 50% మించకూడదని చెప్పేసి ఇప్పటికే ఇటు హైకోర్టు కూడా ఆ యొక్క విచారణలో భాగంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకవైపు గవర్నర్ వద్ద ఆ బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దీనికి ఉత్తర్వులు జారీ చేస్తుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించి విచారణ ఈ నెల 8వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ను కూడా విడుదల చేయడం జరిగింది. 5 దశల్లో ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పి కూడా ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఏదైతే 2 దశల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు, 3 దశల్లో సర్పంచ్ వార్డు మెంబర్ల ఎన్నికలు ఉంటాయని చెప్పేసి ఈ నెల 9వ తేదీ నుంచి కూడా మొదటి దశ నోటిఫికేషన్లు ఏదైతే నోటిఫికేషన్లు ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికే షెడ్యూల్లో వెలువరించడం జరిగింది. అయితే ఇప్పటికే హైకోర్టులో ఉన్నటువంటి ఏదైతే కేసు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ ఎన్నికల షెడ్యూల్ కూడా హైకోర్టు ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఉంటుందని చెప్పి కూడా హైకోర్టు ఏదైతే గత విచారణలో భాగంగా చెప్పడం జరిగింది. తాజాగా దీనికి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలైంది. వంగా గోపాల్ రెడ్డి అనే వ్యక్తి గత నెల 29వ తేదీన సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో ఇది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పులకి వ్యతిరేకం అని చెప్పి కూడా ఆయన సవాల్ చేయడం జరిగింది. ఏదైతే 50% లోబడి రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టులు గైడ్ లైన్స్ గతంలోనే ఉన్నాయి. సో వాటిని కాదని రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా లేకున్నా కూడా ఈ యొక్క రిజర్వేషన్లను కేటాయిస్తూ జీవో జారీ చేయడం ఏదైతే ఉందో ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కూడా వంగా గోపాల్ రెడ్డి ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి రేపు ఈ యొక్క కేసు విచారణకు రాబోతా ఉంది. దీనికి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొద్దిసేపటి క్రితమే ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర కొందరు బీసీ మంత్రులు ఎమ్మెల్యే క్వార్టర్స్లో సమావేశం కావడం జరిగింది. దీనికి సంబంధించి చర్చించడం జరిగింది. ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా చర్చించడం జరిగింది. ఇటు ప్రభుత్వ పరంగా ఇటు పార్టీ పరంగా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, సో కోర్టులో ఏ విధంగా దీన్ని నిలబడేలా వాదించాలనే దానిపై కూడా కొన్ని కీలకమైనటువంటి సూచనలు మంత్రులకు ఇటు పిసిసి చీఫ్కు మీనాక్షి నటరాజన్ కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో ఫోన్లో కూడా ఇదే అంశంపై చర్చించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ళాలి. గట్టిగా ఏదైతే కోర్టుల్లో న్యాయపరంగా ఉన్నటువంటి చిక్కులు లేకుండా ఏదైతే దీన్ని వాదించేందుకు ఏదైతే న్యాయవాదులకు సూచనలు చేయాలని చెప్పేసి కూడా ఢిల్లీకి వెళ్ళాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎంకు అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. ఆయన సూచనల మేరకు ఈరోజు రాత్రికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీసీ మంత్రులు కూడా ఈ రాత్రికి ఢిల్లీ బయలుదేరి వెళ్ళబోతా ఉన్నారు. రేపు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఈ జీవోపై దీనికి సంబంధించి చర్చకు రాబోతా ఉంది. ప్రభుత్వానికి అనుకూలంగా వాదించేందుకు ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్విని ఇప్పటికే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం
ఆయన ఇది సుప్రీంకోర్టులో రేపు ఈ కేసును వాదించబోతా ఉన్నారు. రేపు ఇది విచారణకు రాబోతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు అమలయ్యే విధంగా ఈ యొక్క కేసును వాదించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇటు పార్టీ పరంగా ఇటు ప్రభుత్వ పరంగా కూడా అభిషేక్ మను సింఘవికి సూచనలు కూడా చేయడం జరిగింది. సో వారికి మద్దతుగా ఉండేందుకు ఇతర సూచనలు చేసేందుకు దగ్గరుండి కూడా సుప్రీంకోర్టులో ఈ కేసును వాదించేందుకు న్యాయవాదులకు మద్దతు కోసం కూడా అక్కడికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పార్టీ తరపున ఈరోజు బీసీ మంత్రులు డిప్యూటీ సీఎం కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్ళబోతా ఉన్నారు. రేపు విచారణ జరగబోతా ఉంది. రేపు సర్వోన్నత న్యాయస్థానంలో ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పబోతా ఉంది అనేది ఒకవైపు ఉత్కంఠ కొనసాగుతా ఉంది. మరొక వైపు ఈ నెల 8వ తేదీన హైకోర్టులో దీనికి సంబంధించి విచారణ జరగబోతా ఉంది. రేపు దీనికి సుప్రీంకోర్టులో ఈ 42% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధమా కాదా, సో సుప్రీంకోర్టు కొట్టివేస్తుందా లేదంటే ఎన్నికలు నిర్వహించుకోవచ్చు ఈ రిజర్వేషన్లతో అని చెప్తుందా అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే మంత్రులు అదేవిధంగా డిప్యూటీ సీఎం పిసిసి చీఫ్ల ఢిల్లీ పర్యటన ప్రస్తుతం ఆసక్తిగా మారింది. సో రేపు ఈ రోజు వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి సో ఇతర న్యాయవాదులతో కూడా సంప్రదింపులు చేస్తారు. సీనియర్ న్యాయవాదులతో కూడా సంప్రదింపులు చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరికి సూచించడం జరిగింది. సో రేపు వాళ్ళు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి వాదనలు వినిపించే సమయానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి పార్టీ దగ్గర నుంచి ఇతర సమాచారాన్ని కూడా సో న్యాయవాదులకు అందించేందుకు వాళ్ళు ఢిల్లీ వెళ్తున్నారని చెప్పి కూడా ఇటు ప్రభుత్వ వర్గాలు పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.